హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ అండి. ఇలా చేసుకుంటే మటన్ కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీతో చాలా బాగుంటుందండి. అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తానండి. మటన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకొని లెమన్, సాల్ట్, టర్మరిక్ వేసి ఒకసారి వాష్ చేసేసుకోండి. దానిలోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, పించ్ ఆఫ్ టర్మరిక్, 1 స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఇది లెమన్ జ్యూస్ అండి. 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కలిపి 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి నేను. అందులో బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, క్యాష్యూ నట్స్, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. 1 మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ. నెక్స్ట్ టమాటో యాడ్ చేస్తున్నానండి. మీడియం సైజు ఉన్న టమాటోస్ 2 తీసుకొని కట్ చేసి వేసుకోండి. ఇలా ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా అవుతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని మిక్సీ వేసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 ఇంచు దాల్చిన చెక్క, 2-3 లవంగా, సేమ్ అండి, గ్రీన్ చిల్లీ, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ అవైలబిలిటీ ఉంటే బటర్ కూడా 1 క్యూబ్ యాడ్ చేసేసుకోండి. నేను యాడ్ చేయట్లేదు. ఇందులోనే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి ఫ్రై చేసేసుకోవాలి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ మనం కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదండి 1 అవర్, ఆ మటన్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 4 విజిల్స్ రావాలండి. 3 to 4 విజిల్స్ వచ్చాక చూస్తున్నారు కదా, ఇలా అవుతుంది. ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. లేదు ఉడకలేదు అనుకుంటే మళ్ళీ పెట్టేసి 1-2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. దీనిలోనే మనం మిక్సీ వేసుకున్నాం కదండి, ఫ్రై చేసుకున్న ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ అంతా ఆ పేస్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. నేను కోకోనట్ వేయడం మర్చిపోయానండి, అందుకని మళ్ళీ మిక్సీ వేసి యాడ్ చేస్తున్నాను. మీరు దానిలోనే యాడ్ చేసేసుకొని మిక్సీ వేసేసుకోండి. వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మటన్లో యాడ్ చేసుకున్నాం కదండి, చూసుకొని యాడ్ చేసేసుకోండి. గరం మసాలా 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలండి.
ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదండి. ఇప్పుడే కొరియాండర్ వేసుకున్నాను, చాప్ చేసుకున్న కొరియాండర్. ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసేసుకోండి. మూత పెట్టేసేసుకుందాం. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టేనండి. లాస్ట్లో మటన్ మసాలా యాడ్ చేస్తున్నానండి, 1/2 టీ స్పూన్. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది. చాప్ చేసుకున్న కొరియాండర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. అన్నంలోకైనా రోటీలోకైనా టేస్టీగా ఉంటుంది. మీ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching.